ఈరోజు జనవరి 1 క్యాలెండర్లో ఒక కొత్త పేజ్ ఓపెన్ అయిపోయింది. కానీ మనసులో మాత్రం ఇంకా పాత స్టోరీస్, మర్చిపోలేని ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. కొత్త ఇయర్ వస్తే లైఫ్ మొత్తం మారిపోతుంది అని నమ్మే ఏజ్ దాటిపోయింది. కానీ జీవితం మారితే బాగుండు అనే ఆశ మాత్రం ఇంకా అలానే మిగిలింది. వెనక్కి తిరిగి చూస్తే 2025 అంత ఈజీ ఇయర్ అస్సలు కాదు. ఆనందాలు ఇచ్చింది, కానీ బాధలు అంతకంటే ఎక్కువ ఇచ్చింది. ఆ బాధల వల్లే లోపలున్న బలం బయటకు వచ్చేలా చేసింది. మన వాళ్ళు ఎవరో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు నిజంగా పక్కన నిలబడే వాళ్ళు ఎవరో ఈ ఇయర్ చాలా క్లియర్గా చూపించింది. ఇంకా కొంతమందిని దూరం చేసినా కానీ ఆ ఖాళీని ఫీల్ చేయడానికి అన్ఎక్స్పెక్టెడ్గా కొత్త వాళ్ళని లైఫ్లో యాడ్ చేసింది. మంచి చేయడానికి వెళ్ళినా కూడా అర్థం చేసుకునే వాళ్ళు తక్కువైపోయి, అర్థం చేసుకోకుండా జడ్జ్ చేసిన వాళ్ళు ఎక్కువగా కనిపించారు. కొన్నిసార్లు సైలెన్స్లోనే చాలా బాధ అనుభవించా. ఇంకా కొన్నిసార్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేక వదిలేసా. కానీ ఈ ఇయర్ ఒక గొప్ప పని చేసింది నాకు. ప్రతి సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేయాలో నేర్పించింది. ఇంకా మనం ఎంత స్ట్రాంగో మనకే తెలియజేసింది. మెయిన్గా అన్నీ ఉన్నప్పుడు కాదు, ఏం లేనప్పుడు కూడా రెస్పెక్ట్ ఇచ్చే మనుషులు ఎవరో చూపించింది. అందుకే ఈ 2025 ఇయర్కి థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నన్ను స్ట్రాంగ్ చేసావు కదా. అండ్ ఆల్సో వెల్కమ్ 2026. పాత స్టోరీస్ మర్చిపోలేకపోయినా ఇప్పుడు నాకు ధైర్యం ఉంది కొత్త ఇయర్ని నిజంగా ఎదుర్కోవడానికి.